స్నేహ, నేను పారుని డిన్నర్కి పిలిచాను. తనకు ఫోన్ చేసి స్టార్ట్ అయిందో లేదో కనుక్కో. సారీ పెద్దమ్మ, తన నెంబర్ నా దగ్గర లేదు. తనతో ఇషికా వదిన బాగా క్లోజ్ గా ఉంటుంది కదా, తనే చేస్తుందిలే. తనతో నేనెందుకు క్లోజ్ గా ఉంటాను? ఏదో క్యాజువల్ గా ఉంటాను. క్యాజువల్ గానే తన పేరు కూడా సజెస్ట్ చేసావా? ప్రీతి, ఏంటిది? వీరు ఇషిక మన ఫ్యామిలీ మంచి కోసమే ఆలోచించారు. అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయకు. పర్లేదు అత్తయ్య గారు. పారు ఇంటి కోడలయ్యి తన వల్ల ఫ్యామిలీ రెస్పెక్ట్ పెరిగినప్పుడు మన డెసిషన్ కరెక్ట్ అని వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఆహా, అంత కాన్ఫిడెన్స్ ఏంటి వీరు? నేను చెప్తాను అంకుల్. హాయ్ హాయ్ హాయ్, సారీ ఫర్ ది డిలే. నేను రాగానే మీ డిస్కషన్ విన్నాను. నా వల్ల మీ ఇంటి గౌరవం ఎలా పెరుగుతుందనే కదా మీ డౌట్. సింపుల్ అంకుల్, నేను నేషనల్ ఛాంపియన్ని. రుద్ర ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా తను కూడా ఒకప్పుడు ఛాంపియనే కదా. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఛాంపియన్స్ ఉన్నారంటే మీ ఫ్యామిలీకే గర్వకారణం కదా అంకుల్. అండ్ నేను ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇంకా సాధిస్తాను. అప్పుడు విజేంద్ర ప్రతాప్ గారి కోడలే సాధించిందనే కదా అంటారు. నా వల్ల రుద్రక్ కూడా పేరు ఫేమో అన్నీ వస్తాయి. ఇంతకన్నా ప్రైడ్ ఉంటుంది. ఆహా, ఫైనల్లీ నీ వల్లే మా ఫ్యామిలీకి పేరు వస్తుంది అంటావు. తన ఉద్దేశం రుద్ర కూడా తనకు సపోర్ట్ చేస్తే ఇద్దరి వల్ల పేరొస్తుంది అని. నీ అంత బాగా నాకు అర్థం చేసుకోవడం తెలియదులే. అదిగో రుద్ర కూడా వచ్చేసాడు. రా రుద్ర, కూర్చో. కూర్చో నాన్న. పారు, చూస్తావేంటి? రా వడ్డించు. రేపు పెళ్ళయ్యాక నువ్వే కదా వడ్డించాల్సింది. ఇంతకీ నిన్ను పిలిపించిన విషయం చెప్పలేదు కదా? మీ ఇద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయించాను. వీరు, వీళ్ళిద్దరు జాతకాల ప్రకారం ఏ డేట్ బాగుందని చెప్పారు? ఈ నెల 24th అత్తయ్య గారు. ఓ 24. ఇవాళ ఈ బ్యాగ్ ని ఉతికి ఆరేసి సార్ని ఇంప్రెసింగ్ చేసేస్తాను. గంగా సార్, నువ్వు ఇవాళ రోజు కంటే కూడా 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలి. రుద్ర సార్ దగ్గరుండి నీతో ప్రాక్టీస్ చేయించమని చెప్పారు. అదేంటి? రుద్ర సార్ అకాడమీకి రారా? సార్కి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది కదా, ఇంకా అకాడమీకి ఏమొస్తారు? పెళ్లి పనులతోనే సరిపోతుంది. ఏంటి, పెళ్లి డేట్ ఫిక్సింగ్ అయిందా? ఎప్పుడు? ఈ మంత్ 24th. మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మంత్ 24th. 24 తేదీనా? అవును, ఇంత దగ్గరలో పెళ్లి పెట్టుకుని సార్ రాలేరు కదా. పైగా పెళ్లి బట్టలు కూడా కొంటున్నారు. సో బిజీగా ఉంటారు. నీ బాక్సింగ్ మ్యాచ్ కూడా అదే రోజు కదా, అందుకే నీ ప్రాక్టీస్ నన్నే చూసుకోమని చెప్పారు. కమాన్, స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం సార్, కొన్ని మంచినీళ్ళు తాగొస్తాను. ఓకే, హ్యావ్ ఇట్. నిన్నని ఏం లాభంలే. రుద్ర సార్ నానాలు చెప్తానుండు. ఫోన్ చేసి కడిగి పారేస్తాను. ఇప్పుడు రిసెప్షన్ కి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో, చెప్పు గంగా.
అవును, ఇది నీ ప్రాక్టీస్ టైం కదా, ఈ టైంలో కాల్ చేసేవేంటి? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు సార్? ఆ, నీ గురించి నేనేమనుకుంటాను, ఒక మంచి బాక్సర్ అవుతావు అనుకుంటున్నాను. ఇదిగో ఇలా చెప్పే నన్ను తీసుకొచ్చి ఈ అకాడమీలో పడేశారు. ఇప్పుడేమైంది? ఏమైందా? నా పాటికి నేనేదో సిలిండర్లు వాటర్ క్యానింగ్లు మోసుకుంటుంటే నీ శక్తి నీకు తెలీదు, నువ్వు కొడితే కొండలు కూడా పిండైపోతాయి, నీ జీవితం మారిపోతుంది అని, నీ దశ తిరిగిపోతుంది అని అది ఇది అన్ని చెప్పి చివరికి బాక్సింగ్ ఒప్పించారు. సరే సరేలే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత గెలిపించి తీరాలి, గెలవాలి అని నాను పట్టుదలతో బాక్సింగ్ నేర్చుకుంటుంటే తీరా ప్రాక్టీసింగ్ రోజే పెళ్లి పెట్టుకుంటున్నారు. పెళ్లి ఏర్పాట్ల కోసం నాకు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా చీరలు సెలెక్టింగ్ చేస్తున్నారు. ఇలాగేనా మీరు గెలిపించేది? టీచర్స్ రాకపోతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతారు? గంగా, నీ టెన్షన్ నాకు అర్థమైంది. మ్యాచ్ దగ్గర పడుతుందని పానిక్ అవ్వకు. నువ్వు బాక్సింగ్ చాలా బాగా చేస్తున్నావు, నీకు పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. నీకు కొంచెం టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుంది, దాంతో గెలవడం నీకు ఈజీ అయిపోతుంది. ఆ టెక్నికింగ్సే ఎవరు నేర్పిస్తారు అంటున్నాను. ఎవరో ఏంటి, నేనే నేర్పుతాను. మరైతే అకాడమీకి వస్తున్నారా సార్? నేను ఇప్పుడు రానని చెప్పానా? వస్తాను. ముందు నువ్వు ఫోకస్డ్ గా ప్రాక్టీస్ చేయి, నేను టైం చూసుకొని వస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్ సార్.